అందరికీ నమస్కారం. నరేంద్ర మోదీ గారు భయపడుతున్నట్టుగా రాహుల్ గాంధీ గారు అయితే వ్యాఖ్యానించడం జరుగుతుంది. సో ఎందుకంటారు? ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్లోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఎందుకంటారు? అంటే నిజంగానే భయపడుతున్నారా లేకుంటే? రాహుల్ గాంధీ గారు చెబుతున్నారు ఆ మాట. అవును. మనం కాదు చెబుతుంది, రాహుల్ గాంధీ గారు చెబుతున్నారు. వాళ్ళు భయపడుతున్నారు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పార్లమెంట్లో ఎదురుపడినప్పుడు కూడా నాకు ఎదురుపడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నారు అని చెప్పి ఆయన ఈ విధమైనటువంటి సైకలాజికల్ గేమ్ని స్టార్ట్ చేశాడు. ఎందుకు నిజంగానే భయపడే అవకాశం ఉందా? అసలు ఎందుకు ఇలా అంటున్నాడు ఆయన అని అంటే, రామ్లీలా మైదానంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సందర్భంగా ఓట్ చోర్ గద్దె చోడ్ అనేటువంటి ఒక క్యాప్షన్ తోటి ఆ మీటింగ్ని నిర్వహించారు. దాంట్లో ప్రియాంక, రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. సరే, సో పార్టిసిపేట్ చేసినటువంటి క్రమంగా ఆ మీటింగ్లో కూడా ఇదే చెప్పాడు అతను. ఏం చెప్తాడు? వాళ్ళిద్దరు భయపడుతున్నారు. ఒక్కసారి కనుక ఓడిపోతే నరేంద్ర మోడీ గారు ఇక అసలు అతని గురించి ఎవరు పట్టించుకోరు అసలు. కానీ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం అహింస, శాంతి, నిజాయితీ వీటితోటే మేము రాజకీయంగా పోరాడుతున్నాం, అందుకే మేము అధికారంలో లేకపోయినా నిలబడగలిగాము. కానీ నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు అలా కాదు. వాళ్ళు వ్యవస్థల్ని కుప్పగూలు చేశారు. వ్యవస్థల్ని కుప్పగూల్చడంతో పాటు వ్యవస్థలను ఉపయోగించి ప్రత్యర్థుల్ని ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఒక్కసారి ఓడిపోతే ఇక వాళ్ళు అసలు వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. ఇక నరేంద్ర మోడీ గారి గురించి ఇప్పుడు ఇంత గొప్పడని చెప్పి అందరూ అంటున్నారు కదా, ఒక్కసారి ఓడిపోయి చూస్తే అప్పుడు తెలిసిద్ది అతను ఏంటనేది అనేది ఒక కొత్త రకమైనటువంటి డైలాగ్స్ని వినిపిస్తున్నారు. ఎవరు? రాహుల్ గాంధీ గారు చెప్తూ ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ఉండేటువంటి ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు, ఎలక్షన్ కమిషనర్స్ కావాలని బీజేపీకి సపోర్ట్గా ఉన్నారు. ఎలక్షన్ కమిషనర్స్ని విచారిస్తాం మేము, ఎలక్షన్ కమిషనర్స్ మీద విచారణ లేకుండా చట్టాన్ని తీసుకొచ్చారు. మేము మేము అధికారంలో రాగానే పాత డేట్ని వేసి ఆ పాత డేట్ నుంచి చట్టాన్ని మార్చేసి మేము రాగానే ఎలక్షన్ కమిషనర్స్ని చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి చెబుతున్నారు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ ఏ విధంగా అయితే కేటీఆర్ గారు చెబుతున్నారు, అక్కడ ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు, అదే యాంగిల్లో ఎలక్షన్ కమిషనర్ మీద డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషనర్ని అటాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దానికి సంబంధించిన కమిషనర్ అంటేనే ఒక ప్రత్యేకమైన రాజ్యాంగబద్ధమైనటువంటి గౌరవం, రాజ్యాంగబద్ధమైన రక్షణ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ మేము రాగానే మీ అంత చూస్తాం, మీ చట్టం ప్రకారం మేము మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పి చెబుతున్నారు. ఎవరు? రాహుల్ గాంధీ గారు. చెబుతూ ఆయన ఏమంటున్నారంటే, ఈవీఎంల ద్వారా మీరు ఎలక్షన్స్ కాదు బ్యాలెట్ల ద్వారా పెట్టండి, మీరేందో తెలిసిద్ది, మీరు ఓట్ చోరుకి పాల్పడుతున్నారు, కాబట్టి బీజేపీ వాళ్ళని బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ రమ్మని చెప్పండి అని చెప్పి ఆయన ఆ వేదిక మీద నుంచి మాట్లాడారు. అంటే ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి గెలుస్తున్నారు వీళ్ళు అనేటువంటి యాంగిల్లో చెప్తున్నాడు రాహుల్ గాంధీ గారు. సరే, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి బీహార్ ఉంది, బీహార్లో ఓట్ చోరు అనేటువంటి యాత్ర చేశారు. ఆ తర్వాత ఓటర్ సమగ్ర విచారణ చేపట్టారు. సర్ అనేటువంటి ప్రోగ్రాం జరుగుతుంది. సో ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆడ అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదు కదా బీహార్లో. అసలు ఉనికే లేదు ఎక్కడ బీహార్లో. బీహార్లో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కదా, అక్కడ నితీష్ కుమార్ మళ్ళీ సీఎం అయ్యాడు కదా. అక్కడేమో సమాజ్వాదీ పార్టీకను ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పడదు, అక్కడేమో జేడీయూ కను కాంగ్రెస్ పార్టీకి పడదు బీహార్లో. సో ఇలాంటి డిస్ప్యూట్స్ ఉన్నాయి. కానీ వాటి గురించి ఆలోచించుకున్న రాహుల్ గాంధీ గారు ఏమని అంటారంటే, అసలు మేము అడిగినటువంటి ప్రశ్నలకి, తాను అడిగినటువంటి ప్రశ్నలకి పార్లమెంట్లో కానీ పార్లమెంట్ బయట కానీ సమాధానం చెప్పలేక భయపడుతున్నారు అని చెప్పి సైకలాజికల్ గేమ్ను మొదలుపెట్టాడు. ఏంటి సైకలాజికల్ గేమ్ ఎందుకు మొదలుపెట్టాడు అని ఆయన వ్యూహాత్మకంగా చేస్తున్నాడా, లేదంటే యాదృచ్ఛికంగా ఏదో అలా ప్రసంగిస్తున్నాడంటే వ్యూహాత్మకంగా చేస్తున్నాడు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఎందుకు? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఉన్నంతకాలం బీజేపీకి డోకా లేదు, రాబోయేది కూడా మళ్ళీ బీజేపీ అనేది వినిపిస్తూ ఉంది. వాళ్ళంత ధైర్యవంతులు ఎవరు లేరు అనేటువంటిది పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళతో పెట్టుకుంటే రాజకీయంగా ఎవరైనా నాశనం కావాల్సిందనే ఒక భయం ఏర్పడింది. ఆ భయం నుంచి అందరినీ బయటికి తీసుకురావడానికి, ఆ భయం నుంచి బయటికి తీసుకొస్తేనే కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళడానికి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ముందుకు వస్తాయి. కానీ ఇప్పుడు భయం, ఒక రకమైనటువంటి భయం ఏంటి? వాళ్ళు భయపించారా, లేదంటే వ్యవస్థలతోటి వాళ్ళు వీళ్ళ మీద
దాడులు చేయించారు. ఇవన్నీ పక్కన పెడితే నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో పెట్టుకుంటే మనం రాజకీయంగా నష్టపోతాము అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఓకే. సో అందుకే ఆ భయం నుంచి బయటికి తీసుకురావడానికి బహుశా రాహుల్ గాంధీ గారు ఇలాంటి స్లోగన్ అందుకొని ఉండొచ్చు. ఇప్పుడు పార్లమెంట్లో కళ్ళతో కళ్ళు పెట్టి చూడాల్సిన అవసరం ఏముంది? రాహుల్ గాంధీ గారిని అధ్యక్షుడు ఉంటాడు, అధ్యక్షుడిని చూసి చెప్తారు. స్పీకర్లు ఉంటారు కదా, స్పీకర్ ఉంటారు, స్పీకర్ని ఉద్దేశించి స్పీకర్తో మాడతారు. రాహుల్ గాంధీ గారు వస్తుంటే ప్రధానమంత్రి అమిత్ షా గారు పక్క వెళ్తారా? పక్కకి వెళ్ళరు కదా. అధికారంలో ఉన్నారు ప్రధానమంత్రి, పవర్ఫుల్ ప్రధానమంత్రి గారు. అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, మొత్తం పోలీసు వ్యవస్థ మొత్తం హోంశాఖ మొత్తం ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది. ఆయన ఎందుకు భయపడతారు రాహుల్ గాంధీ గారిని చూసి? లేదా నరేంద్ర మోడీ గారు ఎందుకు భయపడతారు రాహుల్ గాంధీ గారిని చూసి? తాను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వాళ్ళు గిల్టీ ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఈయన చెప్తాడు. వాళ్ళు ఎందుకు గిల్టీ ఫీల్ అవుతారు? ఇప్పుడు ఈయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని చెప్పి గిల్టీ ఫీల్ అవుతారని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. సో కాబట్టి ఇదంతా కూడా సైకలాజికల్ గేమ్ని స్టార్ట్ చేశాడు రాహుల్ గాంధీ. ఎందుకంటే డైరెక్ట్ ఫైట్ చేస్తే వర్కౌట్ కాల, బీహార్లో వర్కౌట్ కాలేదు, అంతకుముందు వర్కౌట్ కాలేదు, ఎక్కడ వర్కౌట్ కావట్లేదు డైరెక్ట్ ఫైట్ చేస్తే. అందుకని సైకలాజికల్ గేమ్ మొదలుపెట్టి ఈ సైకలాజికల్ గేమ్ నుంచి ఏదో ఒక మంచి అవుట్పుట్ని తీసుకొద్దాము. ఒకసారి ఓడిపోతే నరేంద్ర మోడీ గారు ఏమి ఉండదు అని అంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏజ్ 75. సో ఆయన ఇంకా ఓడిపోయిన తర్వాత ఇంకేముంటుంది? జనరల్గా ఓడిపోయిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు? ఏజ్ ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు అప్పట్లో ఓడిపోయారు. ఓడిపోతే మన్మోహన్ సింగ్ గారిని ఆయన ఆర్థికవేత్త కాబట్టి వాళ్ళు కూడా పట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు చేసినట్టు ప్రధానమంత్రులు ఎంతమందిని పట్టించుకుంటున్నారు? లేదు అసలు. అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకుంటారు, ఎవరైనా అధికారం పోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అదే చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? ఒకసారి ఓడగొట్టండి, ఆయన గురించి మర్చిపోతాం మనం అని అంటాడు. ఓకే. సో రాహుల్ గాంధీ గారు లేవనెత్తినటువంటి అంశాలు అనేది ప్యూర్గా సైకలాజికల్ గేమ్. సో ఈ సైకలాజికల్ గేమ్ ద్వారా నరేంద్ర మోడీ గారికి అలాగే అమిత్ షా గారికి ఉన్నటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో ఈ గ్రాఫ్ని తగ్గించడానికి ప్రయత్నం ఆయన ప్రారంభించినట్టు కనపడుతుంది. ఓకే. మరి అది ఎంతవరకు వర్కౌట్ అయింది అంటే రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున సభ అయితే నిర్వహించారు. ఓట్ షోర్ గద్దె చూడని, నరేంద్ర మోడీ గారిని గద్దె దించాలి అని అంటాడు ఆయన. ఓట్ షోర్ చేసి గెలిచారు అని అంటారు. ఈ గెలుపు కాదు అని అంటారు. ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉంటే అది గెలుపు కాదు, ఈవీఎంల మ్యానిపులేషన్ అంటారు. ఎవరు? ఆయన మిథున్ రెడ్డి గారు, ఎంపీ లోక్సభలో. ఇప్పుడు 2019లో 151 మంది ఎమ్మెల్యేలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. అప్పుడు ఈవీఎంలు బాగున్నాయా? ఇప్పుడు ఈవీఎంలు బాగలేవు. ఇలాంటివి చెప్తున్నారు. సో రాహుల్ గాంధీ గారు కూడా ఏదో ఒకటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ఓకే. బదనాం చేయాలంటే ఎలక్షన్ కమిషన్ బదనాం చేస్తున్నాడు, అలాగే ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలని ఆయన చేస్తున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.